స్పెషల్కి స్వాగతం. ఈరోజు నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను. సో చికెన్ ఫస్ట్ మీరు ఇలా ఉడకబెట్టుకోవాలి. ఇందులో పసుపు, ఉప్పు, అల్లం వేసి కాసేపు మగ్గబెట్టుకోవాలి వాటర్ పోయేంత వరకు. తర్వాత దీంట్లో కావాల్సిన పదార్థాలు ఏంటో మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. సో చూసేద్దాం రండి. చికెన్ ఫ్రైలోకి కావాల్సిన పదార్థాలు: ఎండుమిర్చి, గసగసాలు, జీడిపప్పు, చెక్క, లవంగం, ఇలాచి, ధనియాలు, జీలకర్ర, కొంచెం ఉప్పు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చికెన్ ఇలాగా నూనెలో వేయించుకోవాలి. కొంచెం రెడ్గా వచ్చేలాగా వేయించాలన్నమాట. ఇప్పుడు దీంట్లో మీకు మసాలా కలిపి చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ మసాలా దీంట్లో వేసుకొని, ఇందాక మీకు చెప్పాను కదా, అవన్నీ కలిపి మిక్సీ చేసుకొని దీంట్లో వేసి ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. చాలా సిమ్లో పెట్టుకోవాలి. హైలో పెడితే తొందరగా మాడిపోతూ ఉంటుంది అన్నమాట. అందుకని కొంచెం సాల్ట్ వేసుకొని ఇలాగ ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చికెన్ మొత్తం ఇలా ఉడికిపోయింది, బాగా ఫ్రై అయిపోయింది అనమాట. మసాలా అంతా ఇలా పొడి పొడిలో వచ్చేలాగా మనం వేపుకోవాలి. మళ్ళీ మాడకూడదు, సిమ్లో పెట్టే వేపాలి. కొంచెం టైం పడుతుంది కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తర్వాత నేను దీనికి కాంబినేషన్ వచ్చేసి పప్పుచారు చేశాను. సో ఇదన్నమాట పప్పుచారు. సో చికెన్ ఫ్రైలోకి ఎప్పుడు నేను పప్పుచారే చేస్తాను. కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.